హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్. మన ఛానల్లో ఈరోజు నేను రసగుల్లా రెసిపీని చూపించబోతున్నాను. ఈ రసగుల్లాలు చేయటం చాలా ఈజీ మరియు చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ విధానాన్ని మన వీడియోలో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 1/2 లీటర్ మిల్క్ను తీసుకోండి. మీరు ఏ బ్రాండ్ పాలనైనా తీసుకోవచ్చు. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గిన్నెను పక్కకు దించి పాలను ఒక 3 నిమిషాలు చల్లారనివ్వాలి. తరువాత పాలు విరగడం కోసం 2 టీ స్పూన్ల వెనిగర్ను అలాగే 2 టీ స్పూన్ల వాటర్ను మిక్స్ చేయాలి. వెనిగర్ లేకపోతే 2 టీ స్పూన్ల లెమన్ జ్యూస్నైనా తీసుకోవచ్చు. వెనిగర్ను కొంచెం కొంచెం పాలలో మిక్స్ చేస్తూ పాలను విరిచేయాలి. చూడండి, పాలు విరిగిపోయి వాటర్ ఎలా సపరేట్ అయిందో. ఈ విరిగిన పాలను మనం వడపోసుకోవాలి. అందుకోసం ఒక జల్లెడను పెట్టుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్ను వేసి వడపోసుకోవాలి. తరువాత అందులో వాటర్ లేకుండా పిండుకోవాలి. మరీ గట్టిగా పిండవలసిన అవసరం లేదు. అలా పిండినట్లయితే రసగుల్లాలు గట్టిగా వస్తాయి. అందులో లైట్గా వాటర్ ఉండేలా చూసుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేయాలి. తరువాత ఈ పన్నీర్ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పన్నీర్ను సాఫ్ట్గా వచ్చేలాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా చేతితో ప్రెస్ చేస్తూ మ్యాష్ చేసిన తరువాత అందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అలాగే 1/2 టీ స్పూన్ సూజీని తీసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక సాఫ్ట్ పనీర్ డఫ్ తయారవుతుంది. దీనితో మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో రసగుల్లాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న సైజులో స్మాల్ రసగుల్లాలను ప్రిపేర్ చేస్తున్నాను. పెద్ద సైజులో ఉండే రసగుల్లాలను కూడా నేను ప్రిపేర్ చేశాను. మన ఛానల్లో వీడియో ఉంది, చూసేయండి. ఈ విధంగా బాల్స్ ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 1 కప్ చక్కెర, 1 కప్పు వాటర్ను వేసుకోండి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ను వేసుకోండి. గులాబ్ జామున్ పాకంలాగా వచ్చిన తర్వాత అందులోకి ఈ పనీర్ బాల్స్ను వేసుకోండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వదిలేయండి. చూడండి, పనీర్ బాల్స్ క్వాంటిటీ డబుల్ అయింది. అందులోకి ఒక 2 స్పూన్ల నార్మల్ వాటర్ను మిక్స్ చేయండి. తరువాత ఈ రసగుల్లాలు షుగర్ సిరప్ను పీల్చుకున్నాయో లేదో చెక్ చేసుకోండి. మనం రసగుల్లాను గరిటెతో ఇలా తీసుకున్నట్లయితే రసగుల్లాలు లోపలికి మునిగినట్లయితే షుగర్ సిరప్ పీల్చుకున్నట్లు. తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోండి. అంతేనండి, స్మాల్ రసగుల్లా రెసిపీ తయారైపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.